1737లో నేను శారీర వ్యాయామం కోసం గుర్రపు స్వారీ చేస్తూ దట్టమైన అడవులలోనికి వెళ్ళాను. అలా నేను చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట నా గుర్రాన్ని ఆపి ప్రార్థించేందుకై చెట్ల క్రిందకు వెళ్ళాను. ఆ దినాన దేవుని కుమారుని గురించిన అద్భుతమైన మహిమా దర్శనాన్ని నేను చూశాను. దాదాపు అరగంటకు పైగా ఆ దర్శనాన్ని తిలకిస్తూ నేను గడిపాను. ప్రభువు స్వయంగా నా ముందు నిలిచి నాకు దర్శనమివ్వడం నాకు దిగ్భ్రాంతిని కలిగించింది. నా పట్ల ఆయనకు గల ప్రేమను బట్టి పరవశించిపోయాను. కన్నీళ్లు ఉప్పెనలా నా కళ్ళలో నుండి పెళ్ళుబికి వస్తూ ఉండగా నేను గట్టిగా ఏడవడం ప్రారంభించాను. నా భావోద్రేకాలను ఆ సమయంలో ఎలాగో వ్యక్తపరిచారో నాకు అర్థం కావడం లేదు. అయితే ఆ సమయంలో నేను కొన్ని లోతైన నిర్ణయానికి వచ్చాను. పరిశుద్ధమును